విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఆదివారం దీనికి సంబంధించి మునుపెన్నడూ చూడని దృశ్యాలు సోషల్ మీడియా వార్తా ఛానల్స్ లో కనిపించడంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వం 500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ చాలా మందిని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం మొదట్లో అనుకున్నట్లుగా పర్యాటకానికి ఉపయోగించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివాసం నిర్మించడానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయబడింది. ఈ అధికార దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఋషికొండలోని టూరిజం హిల్ టాప్ రిసార్ట్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ఏపీ హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఈ విలాసవంతమైన భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కోట్లాది డబ్బును వృధా చేశారంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ రోజా మాత్రం మౌనంగానే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆమె కొన్ని నెలల క్రితం ప్యాలెస్ ను నిశ్శబ్దంగా ప్రారంభించారు. ఈ భవనం జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికార సీఎం నివాసంగా పనిచేస్తుందని ఆమె విలేకరులతో అన్నారు. అయితే ఇన్సైడ్ విజువల్స్ విడుదలయ్యాక ప్రజల ఆగ్రహంపై ఆమె స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈ భవనాన్ని ప్రముఖులు బస చేసేందుకు అధికారిక అవసరాల కోసం నిర్మించారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ఏది ఏమైనా దీనిని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించారని ఇప్పుడు ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రోడ్లు వేయలేదు కానీ కొండలపై విలాసవంతమైన ప్యాలెస్ ను మాత్రం కట్టుకున్నారు అని విమర్శిస్తున్నారు. మరి జగన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు కానీ తనకు ప్రజలు ఎందుకు ఓటు వేయరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఓన్లీ డెవలప్మెంట్ చేస్తేనే ఓట్లు పడతాయని ఆయన గ్రహించాలి. ప్రజలకు ఎన్ని డబ్బులు పంచినా చివరికి అభివృద్ధి చేసే వ్యక్తికే ఓటు వేస్తారు.